హలో ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు సరైన రిటర్న్స్ రావట్లేదు అనుకుంటే కనుక మీరు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని మీరు స్విచ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనము గ్రోలో ఈ స్విచ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా చేయొచ్చు అనే ప్రాసెస్ తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గ్రో యాప్ ఓపెన్ చేసుకుని మనము మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్దాము. సో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్లో స్విచ్ చేసే ముందర జస్ట్ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాము. మ్యూచువల్ ఫండ్స్ని స్విచ్ చేయడం అంటే కనుక మనకి ఆ పర్టికులర్ స్కీమ్లో, ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని మనము మరొక స్కీమ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే విత్ ఇన్ ద సేమ్ ఫండ్ హౌస్. మళ్ళీ అదొకటి రూల్ అయితే ఉంది. మీరు సేమ్ ఫండ్ హౌస్ అంటే ఒకవేళ మీరు ఐసిఐసిఐ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు ఐసిఐసిఐలోనే వేరే యొక్క స్కీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఐసిఐసిఐ టు మోతీలాల్ ఓస్వాల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా మీరైతే ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు, ఆ స్విచ్చింగ్ అనేది అవ్వదు. సో విత్ ఇన్ ద సేమ్ ఫండ్ హౌస్ మీరు డిఫరెంట్ స్కీమ్కి అయితే మీరు స్విచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్విచ్ చేసినప్పుడు అదేంటంటే ఫస్ట్ మీ ఏదైతే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రిడెంప్షన్ అవుతుంది. ఆ రిడెంప్షన్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ మళ్ళీ సెకండ్ ఇన్వెస్ట్మెంట్గా అది వాళ్ళు ట్రీట్ చేసి న్యూ ఇన్వెస్ట్మెంట్గా అది నెక్స్ట్ స్కీమ్లో అది ఇన్వెస్ట్ అవుతుంది. సో ఇలాగ మనం రిడెంప్షన్ చేసుకున్నప్పుడు మనకి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ట్యాక్స్ అండ్ ఎగ్జిట్ లోడ్స్. సో ఒకవేళ కనుక మీకు ఆ ఎగ్జిట్ లోడ్ పీరియడ్ లోపలే కనుక మీరు స్విచ్ చేస్తే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ అనేది కూడా అప్లై అవుతుంది. అలాగే ఏదైనా మీరు గెయిన్స్ కనుక ఉంటే, క్యాపిటల్ గెయిన్స్ అవి ఉంటే కనుక ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కూడా మీకు అప్లై అవుతుంది. ఒకవేళ మీరు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 15% అనేది ఇఫ్ హెల్డ్ ఫర్ లెస్ దాన్ 1 year. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% ఇఫ్ హెల్డ్ ఫర్ మోర్ దాన్ 1 year. సో ఇలాగ మీకు డిఫరెంట్ ట్యాక్స్ కూడా ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో అదే డెట్ ఫండ్స్లో అయితే కనుక దానికి డిఫరెంట్ 15% ఇఫ్ హెల్డ్ ఫర్ లెస్ దాన్ 3 years. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఇఫ్ హెల్డ్ ఫర్ మోర్ దాన్ 3 years. ఈ విధంగా మీకైతే జస్ట్ ఎగ్జిట్ లోడ్ అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అయితే ఉంటాయి. అదే మీరు సేమ్ ఫండ్ హౌస్ కాకుండా డిఫరెంట్ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మీరు మీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిడీమ్ చేసుకుని మళ్ళీ కొత్త ఫండ్ హౌస్లో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రో యాప్లోకి వచ్చేద్దాము. సో ఇక్కడ నేనైతే ఈ నిపాన్ ఇండియా ఏదైతే ఉందో, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, అప్పుడు నేను రెగ్యులర్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఈ రెగ్యులర్ నుంచి ఇప్పుడు డైరెక్ట్గా కూడా నేను స్విచ్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ స్విచ్ ఆప్షన్ ద్వారా అది స్విచ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఫండ్స్లో ఏంటంటే మనకి ఎక్స్పెన్స్ రేషియో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫండ్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ఫండ్ హౌస్ వాళ్ళు. అదే కనుక డైరెక్ట్ ఫండ్స్ అయితే కనుక మనకి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తగ్గుతుంది. దానివల్ల మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా మనకైతే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ రెగ్యులర్ ఫండ్స్ని నేను డైరెక్ట్ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కనుక ఆప్షన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో జస్ట్ ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా కూడా మీకు ఇక్కడ స్విచ్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి మనము ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అలాగే కరెంట్ వాల్యూ ఎంత ఉంది అనేదంతా కూడా మీరు చూడొచ్చు. తర్వాత రిటర్న్స్ ఎలాగున్నాయి, మిగిలినవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు కరెంట్ ఎన్ఏవి ఎంత ఉంది, సో యావరేజ్ ఎన్ఏవి మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత ఉండింది అండ్ ఇప్పుడు కరెంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఎన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో తర్వాత ఇక్కడ కింద మనకి స్విచ్ ఆప్షన్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ స్విచ్ మీద క్లిక్ చేద్దాము. స్విచ్ మీద క్లిక్ చేయగానే అవైలబుల్ టు స్విచ్ ఎంత అమౌంట్ ఉందో, నాది ఇప్పుడు ఇది చిన్న అమౌంటే, బట్ మీకు ఏంటంటే మీ ఎంత అమౌంట్ అవైలబుల్గా ఉందనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎన్ని యూనిట్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ లోడ్ బై ఫండ్ హౌస్. సో ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కింద ఒక ఆప్షన్ అయితే ఉంది, ఎక్స్క్లూడ్ అమౌంట్స్ ఆర్ యూనిట్స్ ఆన్ విచ్ ఎగ్జిట్ లోడ్ ఇస్ ఛార్జ్డ్. సో ఒకవేళ ఈ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే, ఒకవేళ ఎగ్జిట్ లోడ్లో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మిగిలిన యూనిట్సే మీరు స్విచ్ చేసుకోవచ్చు. సో యూజువల్గా ఎగ్జిట్ లోడ్ 1 year పీరియడ్ ఉంటుంది. సో 1 year
దాటిపోయిన యూనిట్స్ ఉంటే కనుక ఉత్తే ఆ యూనిట్స్నే మీరైతే స్విచ్ చేయొచ్చు. మిగిలిన ఎగ్జిట్ లోడ్ పీరియడ్లో ఉన్న యూనిట్స్ని మీరు ఈ ఫండ్లోనే మీరు కంటిన్యూ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ దీని మీద చెక్ బాక్స్ మీద టిక్ చేయవలసి ఉంటుంది. బట్ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. సో స్విచ్ ఈజ్ నో లాంగర్ అవైలబుల్ యాజ్ ఆల్ ది యూనిట్స్ ఇన్ ది స్కీమ్ ఆర్ అండర్ లాక్-ఇన్ పీరియడ్. సో ఈ పర్టికులర్ ఫండ్ హౌస్కి నేను ఇంకా లాక్-ఇన్ పీరియడ్ని క్రాస్ అవ్వలేదు కాబట్టి నాకు ఎగ్జిట్ లోడ్ లేని యూనిట్స్ అయితే లేవు. సో జస్ట్ అన్ని యూనిట్స్ కూడా ఛార్జ్ అవుతాయి ఎగ్జిట్ లోడ్లో. అంచేత ఇక్కడ మనకి చూస్తే కనుక ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ నాకు 0 యూనిట్సే కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ప్రస్తుతము దాన్ని డిలీట్ చేసేస్తాను, అది అన్సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏదైతే అమౌంట్ టు బి స్విచ్డ్ ఉంది అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము కంటిన్యూ అనేసి అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ లిస్ట్ ఆఫ్ ఫండ్స్ అంతా వస్తుంది మనకి, ఎందులోకి మీరు స్విచ్ చేయాలనుకుంటున్నారు అనేది. సో అది రెగ్యులర్ ఫండ్ కాబట్టి అన్ని డైరెక్ట్ ఫండ్స్ అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఈ పర్టిక్యులర్ ఫండ్స్లోంచి మీకు ఏది అన్నీ ముందర స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందులోకి మీరు స్విచ్ చేస్తే కనుక మీకు ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది మీరు స్టడీ చేసి అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ని మళ్ళీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు కన్ఫర్మ్ స్విచ్ అనేసి అయితే ఆప్షన్ వస్తుంది. సో కన్ఫర్మ్ స్విచ్ మీద క్లిక్ చేయాలి. ఏదైతే మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మెయిల్ ఐడికి, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు కన్ఫర్మ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి స్విచ్ ఆర్డర్ రిక్వెస్టెడ్. ఒకవేళ కనుక మీకు ఏదైనా ఎస్ఐపీస్ ఉంటే కనుక దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఎస్ఐపిని వన్స్ స్విచ్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు అదే కనుక ఈ పర్టికులర్ ఫండ్లో ఎస్ఐపీస్ ఏమీ లేకపోతే ఇగ్నోర్ దిస్ మెసేజ్ అని కూడా వచ్చింది. సో అలాగే ఇక్కడ ట్రాక్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద కూడా మీరు క్లిక్ చేస్తే కనుక మీ ఆర్డర్ స్టేటస్ ఏంటో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మనం ఇందాక స్విచ్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్విచ్ చేసాము అనేది కనిపిస్తుంది. అలాగే స్టేటస్ మీరు ఆర్డర్ ఎప్పుడు ప్లేస్ చేశారు, సో ఆర్డర్ టు బి అప్రూవ్డ్ ఎప్పటిదాకా మీ ఆర్డర్ అనేది అప్రూవ్ అవ్వచ్చు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే డీటెయిల్స్లో కూడా మీరైతే జస్ట్ ఇదే డీటెయిల్స్ అనేవి ఫోలియో నంబర్, ఆర్డర్ ఐడి అన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ని మీరు స్విచ్ కూడా చేసుకోవచ్చు గ్రో అప్లికేషన్ ద్వారా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.